కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నా కూతుర్ని చేసుకోకముందు ఎవరినైనా ప్రేమించి మోసం చేసినావా ఏంది? అత్తా ఒక నా మొహం చూడు, లవ్ చేసే మొహం అన్నదే. తెలియక చీకట్లోకి పాపానికి దయ్యాలంటూ సాగు కొడుతుంటాయే. ఇప్పుడు వీటి బారి నుండి ఎట్ట తప్పించుకునేది? అన్ను ఇది ఖచ్చితంగా ఏ దెయ్యం చేస్తుండ పని, ఏ దెయ్యం కొడతా ఉండదు. ఎవరా స్వామి? అన్ను దెయ్యం ఏడికి పోలే, గౌతు మన ఒంట్లోకి వచ్చుండది. దెయ్యం సార్, మీకేం కావాలి సార్? సార్ మీ డిమాండ్లేంటి? నాకొక బకెట్ కావాలి. బకెట్ బకెట్? బకెట్ కోసమా నువ్వు మా తమ్ముడు ఒంట్లోకి వచ్చినావు? ముందు బకెట్ తీసుకురండి. ఉండు సార్ తీసుకొస్తాను. బకెట్ మాత్రం చాలా, సోపు షాంపూ కూడా కావాలనా? ఓరే కర్రోడా, నాతో కామెడీలు చేస్తూ సంపేస్తానే. లేదు సార్, నేను సిన్సియర్ గానే అడిగినాను. పోయి ఒక కత్తి తీసుకురా. రూమ్ లో ఫ్రూట్స్ కట్ చేసే చాక్ మాత్రం ఉండదు, అది చాలనా? ఏదో ఒకటి తీసుకురారా. ఇదిగో సార్. నాకు కావాల్సింది ఏందని అడిగినారు కదా, రక్తము. ఒక బకెట్ రక్తము. నాకు కావాల్సింది మగ రక్తం కాదు, ఆడ రక్తము. నీ రక్తము మీ అమ్మ రక్తమైతే 2 బకెట్లకొస్తాదే. రండి, కోసి పట్టుకొని తాగుతాను. రండి. అపాయంలో ఉపాయం ఆలోచించే బల తప్పించుకున్నావా? లేకపోతే దయ్యం వేషాలు మనం వేసామని కనిపెట్టేస్తే సంక్రాంతిపోయి ఉండేదే. ఓరే పెద్దోడా, టైమింగ్ లో బల యాక్సెస్ చేసినవరా. చేతి వెళ్ళకు ఎర్ర రంగు పూసుకొని కొట్టినప్పుడు నీ చెప్పుల మీద నీ చెయ్యి వేసుకొని వాతలు పడేటట్టుగా చేసుకొని బల నమ్మించేసినవరా. సూపర్ నువ్వు, సూపర్ సూపర్. ఒరే ఇప్పుడు వాళ్ళందరూ రూమ్ లో తలుపేసుకొని అందరు గడగడ వణుకుతా ఉంటారా.
రేయ్, మొత్తానికి రోహిణి భయపడే రూమ్ లోకి పోయి తలుపేసేసుకోండి పెద్దడా. మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతూ ఉండదురా. సారీ రోహిణి, వీళ్ళతో కలుసుకొని భయపెట్టాల్సి వచ్చింది. నేను ఎట్టా భయపెట్టి బాధ పెడతా ఉంటే నాకు ఎట్టా ఉండదో తెలిసినా, నా మనసును చూదులతో ఎవరో గుచ్చుతా ఉన్నట్టు, నా హృదయ కాలయాన్ని ఎవరో నలిపేస్తున్నట్టు, నా ఊపిరితిత్తుని ఎవరు ఊపిరి ఆడకుండా చెవుని లాగేసినట్టు విలవిలలాడిపోతున్నా. కానీ ఇవన్నీ మన జీవితం కోసం చేస్తా ఉండ, మన ఇద్దరు పెళ్లి జరిగేదాని కోసమే చేస్తా ఉన్నాను. రేపు మన పెళ్ళి అయినాక శోభనం రోజు రాత్రి నువ్వు పాల గ్లాస్తో లోపలికి వచ్చి మన ఇద్దరు పాలని సరిసగం పంచుకుంటాం కదా, అప్పుడు నా జ్ఞాపకాలన్నీ నీతో పంచుకుంటా. జరిగిందంతా నీతో చెప్పి సారీ చెప్పుకుంటా. అంతవరకు నేను నీకేమి చెప్పలేను. సర్కస్లో జోకర్ మాదిరిగా నేను బయటకు నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉండా. ఏం చేసేది, అంతా నీకోసమే. ఎవరా కర్రోడా, సడన్ గా మేము నవ్వి ఆపి సీరియస్ గా చూస్తామంటే భయపడిపోయావు కదా. నేను భయపడలా, మీరేం చేస్తే నేను అదే చేయాలి కదా, అందుకే నేను నవ్వేది ఆపేసిన. భయపడినవు లేరా కర్రీ, భయపడినట్టు బిల్డప్లు ఇయ్యద్దు. అయినా నువ్వు అదృష్టవంతుడు రా కర్య. నువ్వు తెలివిగా మా బ్యాచ్ లో ఉండిపోయినావో, లేకపోతే దయ్యాల ట్రీట్మెంట్ నీకు కూడా ఉండదే. అందుకే కదా మీతో కూడా ఉన్నాను. నిజంగానే యాడ రోహిణిని కోసే బకెట్ లో రక్తం పట్టేస్తామోనని భయపడి పారిపోయింది. అవునరా, ఈ దెబ్బతో ఆ రోహిణి వాళ్ళ అమ్మ నాయన్ని తీసుకొని పరారైపోతుంది. ఆ, అక్కడేరా నువ్వు తప్పులో కాలేసేసినావా? అంత ఈజీగా పారిపోరు. దయ్యాలు పారిపోయేటట్టుగా చేసేదానికి ప్లాన్ వేస్తారా? పారిపోయేదాన్ని కాకపోయినా వాళ్ళని వాళ్ళు కాపాడుకునేదానికి ఏ మంత్రమో తంత్రమో చేసి మెల్లేసుకుంటారో. ఇదేటో చెప్తా ఉంటావు. సింపుల్ లాజిక్ రా. హీరో విలను ఇద్దరు ఒకే మాదిరిగా ఆలోచిస్తారు. ఎన్ని సినిమాలో చూడలేదా? అయితే మంత్రగాడిని ఎవరినైనా తీసుకుని వస్తారా? ఖచ్చితంగా ట్రై చేస్తారు. కానీ మనం అసలు ముందు మంత్రగాన్ని పిలుచుకుని వచ్చేదానికే అవకాశమే ఇవ్వకుండా దయ్యం చేష్టలు చేసినట్టు వాళ్ళ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి కూడా బంధించాలా? అట్నీ చేద్దాంరా. అయితే ఈ శుభ సందర్భంలో జ్యూస్ తాగితే ఇంకా బాగా ఉత్సాహంగా దెయ్యం వేషం వేయచ్చు. ఉత్సాహ పానీయం తాగాలంటావా? అవునరా, తాగి తీరాల్సిందే. అయితే ఉండు, నేను యూనిఫామ్ మార్చుకుంటాను. తాగేదానికి డ్రెస్ ఎందుకు మారుస్తా ఉండవురా? ఏసే దొంగ వేషమైనా దానికి మర్యాద ఇయ్యాలరా, లేకపోతే దేవుడు క్షమించుడా. ఈ డ్రెస్ లో ఉండంగా సుక్క నోట్లేకి పోదా. అయితే టక్కును మార్చు. అట్నే టక్కో. Cheers! ఎవరా కర్రీ వేస్తావా? చిన్న చిన్న పార్టీలోనే బ్యూరీ బిర్యానీ ఇస్తారు. ఇది అన్నదమ్ముల పార్టీ, మీరు అట్ట అడగొచ్చునా? అయితే ఏరా వేసుకో. కొంచెం స్లోరా, అంత జ్యూస్ లేదీరా. మాది పెగ్గ అయ్యేంత వరకు నువ్వు డాన్స్ అయ్యే.
మందులోడా ఊరి మాయలోడా మందులోడా ఊరి మాయలోడా అరిసెలు ఇచ్చారని అత్తకి ఇచ్చాడు మందులోడా ఊరి మాయలోడా మందులోడా ఊరి మాయలోడా మందులోడా మందులోడా ఊరి మాయలోడా మందులోడా మందులోడా ఊరి మాయలోడా వద్ద నారత్త వద్ద కావాలంటే రెండు వేగపోతలు బెలుస్తారా రోహిణి రోహిణి కళ్ళు తెరిచి చూడు రోహిణి రక్త పిశాచి నా మీద పగబట్టేట్టున్నది నన్ను చంపేస్తున్నావా ఏం లేదు భయపడద్దు మనం రూమ్ లోనే ఉంటాము రూమ్ లోనే ఉంటావా అయితే ఇప్పుడు నాకేం భయం లేదు కానీ మీ అందరికి బాగా భయంగా ఉండదనుకుంటా భయపడే వాళ్ళంతా నా సై పట్టుకొని నా చుట్టూ ఉండండి ధైర్యంగా ఉంటది దయ్యం వచ్చి అటాక్ చేస్తే ముందు మమ్మల్ని చంపాలా చుట్టూ ఉండమంటదా నాకు 20 ఏండ్లు నీకు 45 ఏండ్లు నాకంటే 25 ఏండ్లు ఎక్కువ బతికావు కదా ఇంకానే అయ్యో ఇప్పుడు మీరు గొడవపడ్డం అవసరమా ముందు ఈ దెయ్యాల బారి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఆలోచించండి రేవతి పోయిన వారం గుడికి పోయి వచ్చినప్పుడు దిష్టి తాయెత్తులు తీసుకొచ్చినాను అవి పూజ రూమ్ లో పెట్టి మర్చిపోయినాను పోయి అవి తీసుకురాపో అందరూ తల ఒక తాయెత్తు కట్టుకుందరి దయ్యాల దృష్టి మొత్తం మన మీద ఉంటే దృష్టి తాయి కదా ఏ తాయెత్తు అయితేనేమి దేవుని దగ్గర నుంచి తెచ్చింది కదా పైగా పూజ గదిలో వారం రోజులు పెట్టినాను కనీసం కట్టుకుంటే కొంచెమైనా ధైర్యం అయ్యో ఇప్పుడు మీరు గొడవపడ్డం అవసరమా ముందు ఈ దెయ్యాల బారి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఆలోచించండి రేవతి పోయిన వారం గుడికి పోయి వచ్చినప్పుడు దిష్టి తాయెత్తులు తీసుకొచ్చినాను అవి పూజ రూమ్ లో పెట్టి మర్చిపోయినాను పోయి అవి తీసుకురాపో అందరూ తల ఒక తాయెత్తు కట్టుకుందరి దయ్యాల దృష్టి మొత్తం మన మీద ఉంటే దృష్టి తాయి కదా ఏ తాయెత్తు అయితేనేమి దేవుని దగ్గర నుంచి తెచ్చింది కదా పైగా పూజ గదిలో వారం రోజులు పెట్టినాను కనీసం కట్టుకుంటే కొంచెమైనా ధైర్యంగా ఉంటది అత్త నువ్వు చెప్పేది బాగానే ఉండదత్త కానీ పూజ గదిలో నుంచి తాయెత్తు తెచ్చే ధైర్యం ఎవరికున్నదే నువ్వు మొగడవే కదా పోయి తీసుకురాపో మొగోడి కూడా ప్రాణాలే అత్త నేను పోలేను మే ఉమా నువ్వు పోయేసి రాపో ఏంది అబ్బా కూతురులిద్దరు చంపేయాలనుకుంటున్నారా నేను సచ్చిపోను రాతే నువ్వు పోయి పూజ గదిలో నుంచి తాయెత్తులు తెచ్చాయి అయ్యో నా వల్ల కాదు నన్ను తెమ్మంటావు నువ్వు హీరోయిన్ కదబ్బా ఇట్లాంటి సాహసాలన్నీ నువ్వే చెయ్యాలా కావాలంటే ఈ సీన్ కి నువ్వే హీరోయిన్ గా ఉండు రోహిణి నువ్వే వెళ్ళరా నాకు అంత ఆశ లేదు ధైర్యం లేదు నువ్వే పోయినా తలే రేవతి నువ్వు పోయిరమ్మా నువ్వు దేవుని శ్లోకాలు బాగా చెప్తావు కదా మనసులో ఆంజనేయ స్వామి దండకం చెప్పుకుంటూ పోయేసొచ్చేయి రాత్రి ప్లీజ్ అమ్మా పోయిరా ప్లీజ్ రోహిణి 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 ప్లీజ్ తాయెత్తులతో వస్తే లోపలికి రా ఆడనే ఉన్నావంటే వచ్చి దయ్యం పట్టుకుంటుంది తాయెత్తులు పట్టుకో రోహిణి రోహిణి తలుపుతారు చూసినావా నేను చెప్తా ఏంలే స్కూల్లో రన్నింగ్ డ్రెస్ లో ఫస్ట్ నువ్వు
అమ్మ యాడుకో భయం భయంగా పోతా ఉండదే. యాడికి పోతా ఉండదో ఎందుకు పోతా ఉండదో తెలుసుకోవాలి. నువ్వు పోయి పలకరించి అడుగన్నా. రే కర్రోడా, ఇందాక నాలో దయ్యం ఆవించినట్టే యాక్ట్ చేసినాను కదరా. ఇప్పుడు నేను పోయి మాట్లాడిస్తే భయపడదా? ఇప్పుడు నీ ఒంట్లో దెయ్యం లేదని చెప్పు. ఇప్పుడు నా ఒంట్లో దయ్యం లేకపోయినా భయం అనేది ఉంటది కదరా. నన్ను చూడంగానే పారిపోతుంది కానీ మాట్లాడదు. అయితే మోహన్ పంపించు. ఒరేయ్, దెయ్యం నన్ను కొట్టినట్టు యాక్ట్ చేసినాను కదరా. దెయ్యం నా పక్కనే ఉంటాదని నన్ను చూసి కూడా పారిపోతాది. అయితే ఇప్పుడు ఎట్టా తెలుసుకునేది? ఓరే కర్రోడా, నువ్వు పోరా. నువ్వు పోయి ఆడిపోతా ఉండదా కనుక్కో. దాన్ని బట్టి ఆలోచిద్దామా. పోరా పో. రారా 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 రారా. పోరా పో. రారా 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 రారా. అమ్మో, ఒరే దరిద్రుడా, మామూలుగా పిలిచి సావచ్చు కదా. అసలే ఈ కొంప దెయ్యాల కొంప అయిపోయింది. దెయ్యం అనుకుని జడుచుకుని చచ్చినాను. అమ్మో, నా గొంతే అంత. నేనేం చేసేదా? ఈ దెయ్యాల కొంపలు ఒంటరిగా తిరగాలంటే భయంగా ఉండదే. నువ్వు ఏడికి పోతా ఉండవా? ఈ దెయ్యాల్ని తరివేదానికి భూత వైద్యుని తీసుకొచ్చేదానికి పోతా ఉండా. ఏంది? భూత వైద్యుని తీసుకురాని పోతా ఉండవా? అవునరా, అందరూ వణికి సస్తా ఉంటారు. ఇంతకు ముందు చూసినావు కదా, రక్త పిశాచులు కూడా మనుషులు ఆవహిస్తా ఉంటాయి. అవునమ్మా, నాకు కూడా చాలా భయం వేస్తా ఉండదా. ఈ భూత వైద్యుని తీసుకొచ్చేదానికంటే ఈ కొంప వదిలి పారిపోయేది మేలు. ఏమిరా, దెయ్యానికి భయపడి ₹1,00,00,000 కొంప వదిలేసి పారిపోతామా? ₹1,00,00,000 కంటే ప్రాణాలు ఎక్కువ కదమ్మా. అయినా పారిపోవాల్సిందే మీరు, నేను కాదు కదా. ఆ దెయ్యాలు పగబట్టింది రోహిణి అమ్మ నాయనలు కదా. వాళ్ళని ఊరు పంపించేసే చాలు. ఒరే కర్రోడు అల్లుకపోతా ఉన్నాడ్రా. కానీ పెద్దోడి మీద కూడా పగబట్టి ఉండదు కదరా. వాణ్ణి కూడా తరిమేయాల్సి వస్తుంది ఆడికన్నా. అమ్మ లాక్ చేసేసిందిరా. వాళ్ళు వీళ్ళు పారిపోయేదానికంటే భూతాల్ని పారిపోయేటట్టుగా చేసేది మంచిది కదా. అందుకే భూత వైద్యుని తీసుకొచ్చేదానికి పోతా ఉండా. నువ్వు కూడా నాతోని తోడురారా. పా. పెద్దమ్ము, చిన్న డౌట్. ఇప్పుడేం డౌట్ రా? దెయ్యాలకి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో తెలిసిపోయి ఉంటది కదా. నిన్ను భూత వైద్యం తీసుకొచ్చేదానికే ఎట్ట ఒప్పుకుంటుందా? నిన్ను ఎట్టయినా ఆపేదానికి ట్రై చేస్తాయి కదా. ఇప్పుడు మనల్ని ఈ గడప దాటి అడుగు బయట పెట్టి పోనిస్తాయా అని. దెయ్యాల సంగతి నీకు తెలుసు కదా. మనం తెరవకుండానే తలుపులు తెరుచుకుంటాయి, మనం మొయ్యకుండానే తలుపులు మూసుకుంటాయి. ఇప్పుడు తలుపులు తెరిసే ఉండే కదరా. మనం అక్కడ పోయేసరికి మూసుకుంటాయేమో కదా. అమ్మో, మనం బయటికి పోయేది మాత్రం నాకు తెలిసి కష్టమో. దెయ్యాల చేతి సిక్కినామంటే దెబ్బలు తిని చస్తాము. ధైర్యం చేసి పోదాం రారా. ఏం ధైర్యం చేసేదో ఏమో. ఈ పాటికి దెయ్యాలు రెడీ అయిపోయి ఉంటాయనుకుంటా. చూసినావమ్మా, దెయ్యాలు పగలే
పూలు పాడుతా ఉన్నాయా? ఒరేయ్ టక్కున పరిగెత్తుకుంటూ పోయి గడప దాటిద్దాం రారా. ఓయమ్మో, చెయ్యాలి అనుకున్నట్టే వచ్చి తలుపులు మూసేశాయి. ఇప్పుడు మనం పట్టుకుని చంపేశాయి. ఓయమ్మో.